రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చింది మీరు, మేడం కూడా కాదు. ఎందుకు కాంగ్రెస్లోకి తీసుకురావాలనిపించింది? వెరీ వెరీ క్లోజ్ అంట మీరు ఇద్దరు. మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వస్తుంటే మరి రేవంత్ రెడ్డి పోకండి మీరు ఉండండి అట్లాంటి ఏం లేవా? ఎందుకట్లా? మీరే ఆయన తీసుకొచ్చారు, మీరే ఆయన కాపాడినారు ఒక టైంలో. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఇచ్చిపోయారు. 100కు 100% సబితా ఇంద్రెడ్డి గారు కాంగ్రెస్లో చేరుతారు అనే ప్రచారం అంతా జరిగిపోయింది. చర్చలు జరిగినాయా? అసలు పోవద్దని ఎందుకు డిసైడ్ అయ్యారు? శివన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే వరకు సక్సెస్ఫుల్గా జర్నీ జరిగింది రేవంత్ రెడ్డి గారు. కానీ ముఖ్యమంత్రిగా మాత్రం కంప్లీట్ డిజాస్టర్. ఎందుకు అట్లా అనిపిస్తుంది? కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయి. హరీష్ రావు, కవిత వీళ్ళంతా టీములుగా ఉన్నారు. అది నిజమేనా? కేసీఆర్ గారి ఇంట్లో గొడవ ఉండడం మాత్రం వాస్తవం. అందరికీ నమస్తే. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ యువనేత, ఫైర్ బ్రాండ్ కార్తిక్ రెడ్డి అని ఉన్నారు. అన్న నమస్తే. శివన్న అన్న, ఏంది ఈ మధ్య మొత్తం ఫైర్ ఫైర్ ఫైర్, ఎక్కడ చూసినా కార్తిక్ అన్న ఫుల్ కనిపిస్తున్నారు ఫైర్లా. ఏంది? ఇంకా అట్లా ఏం లేదన్న, పొలిటికల్గా యాక్టివ్ కావాల్సి వచ్చింది కాబట్టి విజిబుల్గా మీకు కనిపిస్తున్నా. అసలు సిసల్ ఫైర్ ఏం మొదలు కాలే, దానికి ఇంకా టైం ఉంది లేండి. సో మీరు అనుకున్నట్టు అగ్రెసివ్గా ఇంకా మనం మొదలు పెట్టలే. అసలు పాలిటిక్స్ స్టార్ట్ కాలే. పొలిటికల్గా కొంచెం విజిబుల్గా ఉండేసరికి మనం ఏదో ఇప్పుడు నిజానికి కూడా మన ఒరిజినల్ పాతకాలంలాగా కనిపిస్తున్నామేమో, కానీ ఇంకా అది ఇంక మొదలు కాలేదు. మొదలైనప్పుడు మీరే అందరులేండి ఫైర్ బ్రాండ్ ఏం మొదలైందని చెప్పి. ఏం చెప్తారన్నా కార్తిక్ అన్న? హూ ఇస్ కార్తిక్ రెడ్డి? ఇంకా వెతుకుతున్నాం మళ్ళీ ఆ సమాధానానికి, ఆ ప్రశ్నకి ఇంకా సమాధానం వెతకాల్సి వస్తుంది. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా శివన్న, నేను చాలాసార్లు కూడా చెప్పిన ఆన్ పర్సనల్ క్వార్టర్స్లో కూడా నీతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా పాలిటీషియన్గా ఉన్నప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ, ప్రజలు మనం చూడగానే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నా విషయానికి వచ్చేటప్పటికి సమస్యతో ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు, లేదా ఇబ్బందితో కష్టంతో మన దగ్గరికి వస్తున్నప్పుడు ముమ్మాటికి అన్న దగ్గర పోతే, కార్తీక్ దగ్గర పోతే ఆ యొక్క సమస్య పట్ల, లేకపోతే నాకున్న సమస్య పట్ల సంపూర్ణమైన కమిట్మెంట్తో పనిచేస్తాడనేది ఒక తెచ్చుకోవాలని మాత్రం నాకు గట్టిగా ఉంది. ఈ మధ్య దొరికినాయి అట్లాంటి ఇష్యూస్? లేకపోతే అట్లా ఏ ఇష్యూ తీసుకున్నా కూడా అట్లనే కొట్లాడతాను నేను. ఏ ఇష్యూ టేకప్ చేసినా కూడా దానికి లాస్ట్ వరకు సొల్యూషన్ వచ్చే వరకు దాంతోపాటు నేను పోరాడతాను అన్న తత్వం అది. అన్న, తెలంగాణలో చాలామంది సీనియర్ నేతల వారసులు పొలిటికల్గా సెటిల్ అయినరు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. ఎందుకు? మీ లెగసీ ఉన్న ఫ్యామిలీ ఎందుకు? చాలామంది పొలిటికల్ ఫ్యామిలీస్లో ఆ జనరేషన్ వాళ్ళు యాక్టివ్ ఉన్నారా శివన్న? మీకు అర్థమైంది కానీ ఇప్పుడు ఫలానా ఫ్యామిలీ, మీరు నల్గొండ అనుకోండి, మహబూబ్నగర్ అనుకోండి, కరీంనగర్ అనుకోండి, ఎవరైనా ఉంటే ఆ జనరేషన్ని కాపాడుకోకుండా ఈ జనరేషన్ ఎంటర్ అయింది. అవును. కానీ నేను చాలాసార్లు మీకు చెప్పిన, నా పొలిటికల్గా ప్రయారిటీ, నేను పొలిటికల్గా వచ్చింది కూడా అమ్మ పొలిటికల్ కెరియర్ని, అమ్మని కాపాడుకుంటూ ఉండాలని. ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ మీ. అంటే అమ్మని పొలిటికల్గా ఇబ్బంది పెట్టి, అమ్మ కెరియర్ని పక్కన పెట్టి నేను ముందుకు దూకాలంటే బహుశా నేను లాస్ట్ 2-3 సార్లు నేను ముందుకు దూకేవాడిని. కానీ అమ్మ కెరియర్ ఇంపార్టెంట్. అమ్మ ఇన్ని రోజులు కష్టపడింది, దాన్ని గుర్తించాలా, దాన్ని కాపాడుకోవాలని ఏ తాపత్రయమని మేము పడుతున్నాము. బహుశా దానికోసం మేము సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందేమో. నేను పెద్దగా బాధపడతలేని విషయం అన్నదాన్ని. పదవులు రాకపోయి ఉండొచ్చు కానీ రాజకీయ నాయకుడు నేనేం చిన్నోని కాదు. కానీ అమ్మ అంటేదన్నా మీరు, నేను ఇంకా అన్నా కూడా మీరు పోటీ చేయండి. డిసిషన్ నాది కదా, నిర్ణయం నాది. ముందు రాజకీయాలకు ఎవరికి వచ్చి శివర్ణ? నేనైతే రాలేదు. ముందు రాజకీయాలు తనే వచ్చింది కదా. ఏం జరుగుతాయండి మీ ఇంట్లో? పాలిటిక్స్ చర్చలు ఏం జరుగుతాయి మీకు, మేడంకు? జరుగుతాయి చర్చలు. పొలిటికల్గా చర్చలు అంటే జిల్లా విషయాలు, పార్టీ, ప్రభుత్వం, నియోజకవర్గం విషయాలు, ముఖ్యంగా ఏం చేస్తే బాగుంటుంది, మాకున్న 3-4 నియోజకవర్గాలు, పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన వాళ్ళు ఎలా ఉన్నారు గ్రామాల్లో, ఈ విషయాలు గట్టిగా మాట్లాడుకుంటాం. లేదా నెక్స్ట్ మీరు ఈ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి పోటీ చేయాలి, కార్తీక్ నువ్వు పలానా కాన్స్టిట్యూన్సీ తిరుగు. పాపం ఎప్పుడు నాకు వద్దని ఎప్పుడు అనలేదు. పార్లమెంట్కి నేను పోటీ చేసినప్పుడు కూడా 10 సంవత్సరాల కిందట, అప్పుడు కూడా అమ్మ బాగానే ఎంకరేజ్ చేసింది.
కానీ ఆ రోజున్న రాజకీయ పరిస్థితిలో నేను ఓడిపోవడం జరిగింది, అమ్మ పోటీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. 18 జరిగిన సంఘటనలు తెలుసు, 23 సంఘటనలు మీకు బాగా తెలుసు. సో అమ్మ ఎప్పుడు కూడా నన్ను వద్దు, లేకపోతే నేనే చేస్తాను వద్దని ఎప్పుడు అనలే. అంటే మీ బ్రదర్స్ కూడా పాలిటిక్స్లో ఉన్నారా? మీరు లేరుగా, మేము ముగ్గురు బ్రదర్స్, నేను ఒక్కనే పొలిటికల్గా యాక్టివ్ ఉంటా. తమ్ముళ్ళు ఇద్దరు ఎన్నికలకు వచ్చినప్పుడల్లా ఏదో సాయపడినే ప్రయత్నం చేస్తారు, కానీ డైరెక్ట్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో అయితే వాళ్ళిద్దరు లేరు. అవసరం అంటే వస్తారు శివన్న, ఇప్పుడేం ఇద్దరు సరిపోము. రైట్. నాకు పర్సనల్గా తెలుసు, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చింది మీరు, మేడం కూడా కాదు. కార్తీక్ రెడ్డి తీసుకొచ్చినని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు చాలామంది, కార్తీక్ రెడ్డి పట్టుకొచ్చింది ఇదంతా ఎంత చేసిండని. ఎందుకు కాంగ్రెస్లోకి తీసుకురావాలనిపించింది? వెరీ వెరీ క్లోజ్ అంట మీరు ఇద్దరు. సరే, జీవిత ప్రయాణంలో కొంతమంది వ్యక్తులతో మనం దగ్గరగా ప్రయాణం చేస్తాం, తద్వారా జీవితంలో జరిగిన కొన్ని విషయాలకే కానీ లేకపోతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆ యొక్క సంబంధాలు అప్పటిలాగా ఉండవు. మీకు కూడా చాలామంది అట్లాంటివి జరిగింటే ఇక అట్లాంటిది అనుకోండి. ఒకప్పుడు నేను బాగా సన్నిహితంగా ఉండేవాని అంటే ఉండేవాని, అదే సంబంధాలు ఇప్పుడు ఉన్నాయంటే ముమ్మాటికి లేవు. మా ఇద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు కానివ్వండి, కొన్ని విషయాలు కానివ్వండి, మా వ్యక్తులుగా మేము అప్పుడే చాలా దూరం వచ్చినాము. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో ఆయన పార్టీకి ఆయన పనిచేయాల్సి వస్తుంది, నా పార్టీకి నేను. అఫ్కోర్స్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మీద పెద్ద బాధ్యత ఉన్నది. ఈ పార్టీ నాయకుడిగా మా పార్టీ మీద, మా జిల్లాలో ఉన్న పార్టీ మీద నా బాధ్యత వేరేగా ఉంది. కాబట్టి వ్యక్తులుగా చాలా దూరంగా వచ్చినాం. మా యొక్క సంబంధాలు ఇప్పుడు ఏ మేరకు కూడా దగ్గరలో లేవు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ముమ్మాటికి నేను ఆ రోజు పొటెన్షియల్ చూసిన శివన్న. అవుతాడని నేను అనుకున్నాను, చేయగలుగుతాడని అనుకున్నాను, కాబట్టి రావాలని చెప్పి కోరుకున్నాను. ఏమవుతారు అనుకున్నారు? ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడే ఎప్పుడు నాకు తెలిసి 18 ఎలక్షన్స్ ముందే కదా? 18 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, కరెక్ట్. 18 ఎలక్షన్స్ కాదు, 14 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, 14 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన మొదటి ఎలక్షన్స్ తర్వాత నేను అప్పుడే ఎంపీగా పోటీ చేసిన, ముఖ్యమంత్రి గారు రెండోసారి ఎమ్మెల్యే అయినట్టు. సో అప్పటి నుంచే ఎట్లా సెట్ అవుతాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో, ఎట్లా జర్నీ ఉంటుంది, ఏం చేస్తే ఆయన ఈ స్టేజ్కి వస్తాడు అనేది అప్పటి నుంచి మేము చర్చలో పెట్టుకుంటూ వచ్చినాం. కావాలని ఆయన అవుతాడని తెలుసు కాబట్టి కావాలని కోరుకున్నాం. ఎందుకు అనిపించిందన్న? అప్పుడే పొటెన్షియల్ కనిపించింది. మీ ఇంటికి బాగా వచ్చేవాడు, రెగ్యులర్ అక్కడనే లంచ్ అయ్యేది. దాని నుంచి ఆ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒకరింటికి ఒకరు బాగా పోయేవాళ్ళం. ఆయన ఇంటికి నేను ఫ్యామిలీ రిలేషన్స్. అఫ్కోర్స్ నాతోని ఇంట్లో నైమిషాతో, ఇంట్లో అమ్మ పిల్లలతో అందరితో కూడా కుటుంబ సంబంధాలు బాగుండేవి. ఇక మా గ్యాప్ వచ్చిన తర్వాత పాపం వాళ్ళు కూడా చాలా ఫ్యామిలీ కూడా విడిపోయినాయి. అంతేగా, తప్పదుగా. నో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్. మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వస్తుంటే మరి రేవంత్ రెడ్డి పోకండి, మీరు ఉండండి, అట్లాంటి ఏం లేవా? ఎందుకట్లా? మీరే ఆయన తీసుకొచ్చారు, మీరే ఆయన కాపాడినారు ఒక టైంలో. సరే, కాపాడడమో లేదో తెలియదు కానీ తీసుకొచ్చామో లేదో అది కూడా ఇంకో రోజుకు చర్చ. కానీ మనుషులుగా దగ్గరమైతే ఉంటాం కదా. మన ఇద్దరం కలిసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాం శివన్న. ఒకరికొకరికి ఇన్ని రోజులు తోడుగా ఉన్నాం. నువ్వు పోతానా నేను పోతానా, అది ఎందుకు పోతావు అనే ఒక మాట అయితే అడుగుతాం కదా. అవును, నేను అడగలే. ఎందుకట్లా? అవకాశవాదా రేవంత్ రెడ్డి? ఏమో అవకాశవాద కాదా, ఏటో ఆయనకి మాకు ఉన్న ఇబ్బందుల వల్ల ఆయనకి ఏమన్నా పొలిటికల్గా అడ్డం వస్తామేమో అని అనిపించిందా ఏందో తెలియదు. కానీ పార్టీ నుంచి పోతామన్నప్పుడు మాత్రం 100% ముఖ్యమంత్రి గారు ఆ రోజున్న పరిస్థితిలో మాకు ఒక మాట కూడా అడగలేదు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి పోయినారు. 100కు 100% సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్లో చేరుతారు అనే ప్రచారం అంతా జరిగిపోయింది. చర్చలు జరిగినాయా? అసలు పోవద్దని ఎందుకు డిసైడ్ అయ్యారు? శివన్న, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వస్తున్నప్పుడు కూడా మా జీవితంలో మా నాన్న పోయిన తర్వాత ఎప్పుడు అంత పెద్ద రాజకీయ నిర్ణయం బహుశా మా ఇంట్లో ఎప్పుడు తీసుకొని ఉంటారు. ఒక వ్యక్తి నిజంగా పార్టీ మారాలన్నప్పుడు దాని వెనకాల చాలా ఆలోచన ఉండాలా, చాలా కారణం ఉండాలా, నీకు నువ్వు సంజాయిషించుకునే ఒక సందర్భం ఉండాలి. ప్రతిసారి పార్టీలు మారుకుంటూ పోతే అటువంటి రాజకీయ నాయకులు మేము కాదన్నా. సారీ, కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం ఆ రోజున మేము తీసుకున్న అతిపెద్ద రాజకీయ నిర్ణయం. మా మనసు చచ్చిపోయింది, మేము అవమానంగా భావించినాము. మాకు అవకాశాలు ఇస్తామని చెప్పి మా కంట్ల ముందరనే మాకు పడని వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, మాతో ఏమి కాదని హేళనగా చూడడం కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మనం పనిచేయలేము అని చెప్పి బయటకు రావడం జరిగింది. కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ లేదు కదా. అవును, కానీ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సబితా రెడ్డిని టార్గెట్ చేసింది. ఎందుకు? అంత క్లోజ్గా ఉన్న వాళ్ళు మీరు? ఏమో శివన్న, నాకు కూడా చాలాసార్లు క్లోజ్గా ఉన్నా లేకపోయినా మా అమ్మ పాపం పల్లెత్తు ఇంకొకరి మాట అనే వ్యక్తి కాదు. అనవసరంగా కాంట్రవర్సీ దూరి
లేకపోతే ఏదైనా అని ఇరిటేట్ చేయించుకునే వ్యక్తి కూడా కాదు. వాళ్ళు సైలెంట్గా తన పని తను చేసుకున్న వ్యక్తి. మామూలుగా ఎవరు కూడా ఇలా ఆ విధంగా మీద పడి అయితే ఇబ్బంది పెట్టరు. వాళ్ళు ఎందుకు పెట్టింటారు వాళ్ళు మీరే ఆలోచన చేయాలి. అది రేవంత్ రెడ్డి చెప్పాలి, మీరైనా చెప్పాలి. నాకైతే అర్థమైతలే. అంటే నేను నాకు కొన్ని అనిపిస్తాయి, కొన్ని చెప్పలేను నేను. బీఆర్ఎస్లో ఏంటన్నా మీ జర్నీ ఎట్లా ఉంది? మొన్న ఒక సభలో చేవెళ్ళలో అనుకుంటా మీరు ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే అని కేటీఆర్ ప్రస్తావించారు. చేవెళ్ళ ఎట్లయితాడు, అది ఎస్సీ రిజర్వ్ కదా అని చెప్పేసి కొంచెం రామన్ ఏమన్నాడంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాబోయే ఎమ్మెల్యే అన్నాడు. ఆ నియోజకవర్గం రిజర్వ్ ఉండొచ్చు కానీ నేను అక్కడ కాదు కదా పోటీ చేసేది. ఇలాంటి వాళ్ళకి తెలుసు కానీ చాలా మందికి తెలియదు ఆ విషయం. కావాలని టార్గెట్ చేసి చేవెళ్ళ ఎట్లయితాడు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అది ఇది అని చెప్పి. నేను పని చేసుకుంటే రాజేందర్ కాన్స్టిట్యున్సీ, ఎప్పుడు చేసుకున్నది కూడా రాజేందర్ కాన్స్టిట్యున్సీ. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను పోటీ చేయాల్సింది కూడా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి ఆయన ఆ ఉద్దేశంతో అన్నారు కానీ అంత విడమర్చి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంత మేరకు కూడా చెప్పిన వాళ్ళు లేరు కదా కాంగ్రెస్ పార్టీలో. నాకు నేను వాస్తవానికి నా కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ బీఆర్ఎస్ పార్టీ నథింగ్. నేను చేసింది ఏం లేదు. అధికారంలో వచ్చినాక తర్వాత వచ్చినాం మనం. మొన్న కూడా సీట్లు గెలిచిన దాంట్లో అఫ్కోర్స్ మా 3-4 సీట్లలో 100% మా పార్టీ నెగ్గాలని ప్రయత్నం చేసినాం. మా నెగ్గినాయి కూడా చేవలతో సహా మనం నెగ్గుకొచ్చినాం మన పార్టీ. కానీ మనం చేసిన కాంట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ కదా. వాళ్ళైతే కంప్లీట్ నజరందాజ్ చేసేసి కంప్లీట్గా మనల్ని ఫినిష్ చేయాలని ప్రయత్నం చేశారు కదా. ఇంత మేరకు ప్రోత్సాహం కూడా మనకు ఆ పార్టీలో దక్కలేదు కదా శివన్న. ఎట్లుందన్న కేటీఆర్ చాలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు మీరు. రేవంత్ రెడ్డిని అప్పుడు దగ్గరికి వెళ్ళి చూసినారు, ఇప్పుడు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. ఈ కేటీఆర్లో కూడా ఒక పొటెన్షియాలిటీ కనిపిస్తుందా? రేవంత్లో ఉన్న పొటెన్షియాలిటీ మనిషికి 2-3 పొటెన్షియాలిటీలు ఉంటాయి. రామన్లో 3 ఉంటాయి. ఓకే, పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఒక పొటెన్షియాలిటీ ఉంది. అధికారం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకొని రాష్ట్రానికి సమాజానికి నమ్ముకున్న వాళ్ళకి అధికారాన్ని ఎట్లా వాడాలనేది ఒక పొటెన్షియాలిటీ ఉన్నది. ముమ్మాటికి తనంటున్న వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఆ తెలివితేటలు కూడా ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ ముమ్మాటికి ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, సురక్షితమైన చేతుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా మంచి నాయకత్వం చేతుల్లో ఉంది. కానీ ఎట్లా కేటీఆర్ దగ్గర కావాలని చాలామంది నేతలు ప్రయత్నం చేస్తుంటారు, మీరు మాత్రం చాలా దగ్గరగా కనిపిస్తుంటారు. ఏం చేసింది మీరు కేటీఆర్ని? నేనేం చేయలేదన్న. ఇప్పుడే మీకు చెప్పినట్టు బహుశా రామన్న నాలో కూడా ఏదో పొటెన్షియల్ చూసి ఉంటాడు. పార్టీకి నేను కూడా ఒక అసెట్ కాగలుగుతా అని నమ్మి ఉంటాడు. అందుకే కొంచెం క్లోజ్ క్వార్టర్స్లో పనిచేసే అవకాశం ఉన్నది అంతే. మనం ఏమంటాం, కొత్తగా ఏం చెప్పేది ఉంటుంది. నెక్స్ట్ ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చూడొచ్చు మిమ్మల్ని? నేను రాజేందర్ నుంచే చేస్తాను 100%. 100%. అంటే ఇప్పుడు మళ్ళీ డివైడ్ అవుతాయి అని చెప్తున్నారు కదా. అయినప్పుడు చూద్దాం శివన్న. ఇప్పుడైతే మీరు రాజేందర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి రాజేందర్ నుంచి పోటీ చేస్తాం. ఎట్లా ఉందా రాజేందర్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మీకు? రాజేందర్లో ఇంకా జిల్లాలో ఈరోజు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మేరటం గెలుస్తుంది. అయిపోయింది రిస్క్. ముఖ్యమంత్రి అయ్యే వరకు సక్సెస్ఫుల్గా జర్నీ జరిగింది రేవంత్ రెడ్డి గారు. కానీ ముఖ్యమంత్రిగా మాత్రం కంప్లీట్ డిజాస్టర్. ఎందుకు అట్లా కనిపిస్తలేదా శివన్న? 3 విషయాల్లో ఒక వ్యక్తిని అంచనా వేయాలి. ముఖ్యమంత్రి పనితీరుని 3 విషయాలు, ఎక్కువ కూడా వద్దు. నువ్వు ఏదైనా చూడు. సంక్షేమం ఏ మేరకు చేయగలుగుతున్నాడు రాష్ట్రానికి, అభివృద్ధి ఏ మేరకు చేస్తున్నాడు, పరిపాలన ఏ విధంగా చేయగలుగుతున్నాడు రాష్ట్రం అని 3 విషయాలు. ఏది బాగుంది ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో? అంటే ఎందుకు ఎక్కడ సలహాలు ఇచ్చేవాళ్ళు లేనా? ఎందుకంటే పొలిటికల్ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు సలహాలు ఇచ్చిండ్రు. శివన్న సలహాలు ఈనాడా రేవంత్ రెడ్డి? అట్లా ఏముండదు శివన్న. ఇప్పుడు మీరు కూడా సిగ్నల్ టీవీ నడుపుతున్నారు. మీకు ఎవరన్నా మీ కింద పనిచేసే వాళ్ళు వచ్చి పలానా విషయం ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ నిర్ణయం తీసుకునేది ఎవరు? నేనే. సలహాలు ఇచ్చే వాళ్ళు తప్పేముంటుంది శివన్న? ఓహో, సలహాలు వస్తున్నాయి కానీ సలహాలు 100 వచ్చినా కూడా సలహాలని ఏ సలహా తీసుకోవాలో అది ఏది అమలు చేయాలని నీలో ఉంటుంది కదా. కేటీఆర్ తీసుకుంటాడన్నా సలహాలు? కేటీఆర్ వింటాడు? ఇప్పటివరకు అయితే నేను చెప్పిన సలహాలు మాత్రం ఖచ్చితంగా పెడచో పెట్టుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం రామన్న చేస్తాడు. నిన్న మొన్న కేసు అయింది కేటీఆర్ పైన, ఈ కార్ రేస్ కేసు అయింది. ఏంటి ఆయన భావోద్వేగం? ఎందుకంటే 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఆయన, కేసీఆర్ కొడుకు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడు, కానీ జైలుకి పోతారు అన్నప్పుడు అది కూడా ఒక ప్రభుత్వం పెట్టిన కేసులో జైలు పోవడం అనేది కొంత ఈ అధికారం అనే ఒక ఆటలో శివన్న భారతదేశంలో ఇది తప్పదు. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అధికార పక్షం కేసులు పెట్టడం చాలా వరకు అవి అన్యాయమైన కేసులే ఉంటాయి. దానికి సంబంధాలు ఉండవు. ముఖ్యంగా రామన్న విషయంకి వచ్చేటప్పటికి మాత్రం కవితక్కని ఎప్పుడైతే ఈ ఢిల్లీ లిక్కర్ విషయంలో జైల్లో వేసినారో ఒక 5-6 నెలలు, అప్పుడే నాకు తెలిసి రామన్న మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటాడు. ఇక మనకు కూడా ఏదో కేసు వేస్తుంది ఈ ప్రభుత్వం.
ఏ దాంట్లో ఎప్పుడు కూడా తప్పే చేయనప్పుడు మనిషిలో భయం ఎందుకు ఉంటుందన్న? కానీ భావోద్వేగం ఉంటుంది కదా. భావోద్వేగం అంటే అది పాజిటివ్గా కూడా మార్చుకోవచ్చు కదా. నా ఎమోషన్ నేను పాజిటివ్ కూడా మార్చుకోవచ్చు. నేను రాష్ట్రం కోసం లోపల పోతున్నా, నా పార్టీ కోసం లోపల పోతున్నా, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం లోపల పోతున్నా అనే ఒక ఎమోషన్ కూడా తయారు చేసుకోవచ్చు కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు, కేటీఆర్ని జైలు వేస్తే ఇక బీఆర్ఎస్ ఖతం అయిపోతుంది. అయ్యో, నిజంగా అట్లాంటి వీక్నెస్లో ఉందా? పొలిటికల్గా స్టడీ చేయలేని వాళ్ళు, చరిత్రను దగ్గరికి వెళ్ళి అవగాహన చేసుకోలేని వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎంతమంది రాజకీయ నాయకులు లోపల పోయినరు, అందరికి అర్థమైనరా? కానీ దాని మీద కూడా రేవంత్ రెడ్డి సెటైర్ వేసింది కదా, సీఎం అవుతాడా, సీఎం కావాలనే సీఎం అవుతా అని చెప్పి కేటీఆర్ గారు ఎప్పుడని చెప్పిర్రా మీకు? నేను తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతా అని చెప్పి కేటీఆర్ గారు ఎప్పుడని మీకు చెప్పిండ్రా? ఎండ్ ఆఫ్ ద డే ఆయననే తదాస్తు అనిపిస్తట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయననే తదాస్తు అనిపిస్తట్టున్నారు. చూడన్నా, పార్టీకి కేసీఆర్ గారి తర్వాత ఒక పర్సనాలిటీ రామన్, పార్టీలో మా నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్. ముమ్మాటికి రేపు ఏమైనా ఎలివేషన్కి వస్తే అది ఉంటుందేమో అని ఆలోచన ఉండడం తప్పేం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి రేపు ముమ్మాటికి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఎందుకు కేటీఆర్ టార్గెట్ అవుతుంది ప్రతి విషయంలో? కేటీఆర్ చుట్టే వివాదాలు నడుస్తున్నాయా, లేకపోతే టార్గెట్లో కేటీఆర్ ఉన్నాడా? ఏమనిపిస్తుంది మీకు? కాంట్రవర్సీలో రామన్ ఉన్నాడని నేను అన్నాను, కానీ కాంట్రవర్సీలో లాగి ఏదో చేయాలని మాత్రం ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు కనిపిస్తున్నది. మీకు పరిపాలన ప్రయారిటీస్ ఏందనేది అక్కడే అర్థమవుతుంది శివన్న. ఎవరన్నా తప్పులు చేస్తే మనిషి ఏడుండో బెతుక్కొచ్చి జైలు వేస్తాం. మనిషిని జైలు వేయడానికి తప్పులు బతుకుడు ఎప్పుడైనా చూసిర్రా? లాజిక్ బాగుంది. ఇప్పుడు అది నడుస్తుందనే. అంతే కదా. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఆ ఫామ్ హౌస్ విషయంలో డ్రోన్ ఎగిరేసిండు అని లోపల పంపించిండు అనే ఒక విషయంలో, లోపల పంపించిన డ్రోన్ ఎగిరేసిన విషయం నిజమే, దాంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయని విషయం తెలిసిన విషయం నిజమే. కేసు పెట్టిరు, లోపలికి పోయారు. చేయలేదని ఏం లేదు కదా, డ్రోన్ ఎగిరేసారు, లోపలికి పోయారు. నన్ను లోపల పెడతావా, ఎట్లా నేను లోపల పెట్టాలి, దానికోసం తప్పులు వెతకాల. మామూలుగా తప్పులు చేసిన వాళ్ళని వెతుక్కొస్తాం మనం, 7 రూపాయలు వెతకరండి రూపాయలు అని జైలు వేద్దామని. జైలు లేనికే తప్పులు వెతుకుతారు మనుషుల మీద. ఇప్పుడు అట్లనే ఉన్నది తెలంగాణలో, ముఖ్యంగా కేటీఆర్ గారి విషయంలో. ఎందుకు అంటే ఏం లేదు, రాజకీయ కక్ష, నా ఈగో సాటిస్ఫాక్షన్. మీరు రెగ్యులర్గా ఇరవల్లి ఫామ్ హౌస్ పోతున్నారు, ఎట్లా ఉన్నారు కేసీఆర్ గారు? ఆరోగ్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఆ మధ్య అనుమానాలు వచ్చినాయి కొంతమంది మంత్రులకు. చాలా ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు కదా. ఆరోగ్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, తెలంగాణ గురించి చింతిస్తున్నారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో, ఆయన చెప్పాలని అనుకునే ప్రతి విషయంలో తెలంగాణ ఏమవుతుంది, అసలు తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి ఏమవుతుంది, రైతులు ఏమవుతున్నారు, నిజానికి కూడా రికవర్ కాలేనంత డ్యామేజ్ తెలంగాణకు జరుగుతుందా అనే ఒక ఆలోచన మాత్రం కేసీఆర్ గారు ఉన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం పనిచేసుడు ఉంటే రికవర్ కాలేని విధంగా గ్రామాలు డ్యామేజ్ అవుతాయేమో, తెలంగాణ డ్యామేజ్ అవుతుందని భయం మాత్రం సార్లు ఉన్నారు. అంత భయం ఉన్నప్పుడు బయటికి ఎందుకు రావట్లేదు? చాలా మంది అడుగుతున్నారు. వస్తాడు అట్లేం లేదు. ఇప్పుడే బయటకు వస్తే మొన్ననే కదా బయటకు వచ్చినాం, మొన్ననే కదా అధికారంలోకి వచ్చింది, ఇప్పుడే ఏం తొందర అని అంటారు. కానీ అట్లేం లేదు. సార్ ఇస్ ప్రిపేరింగ్, విల్ కమ్ అవుట్. తొందరలో బయటకు వస్తారు, తెలంగాణకి ఒక కవచంలా నిలబడే ఒక ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు తాపత్రయం అంతా కూడా అధికారం కోసం కాదు శివ. అసలు ఎందుకు రావట్లేదు బయటికి అనేది వస్తాడు. అరే మొదల్లో ఉన్న 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, బయటకు వచ్చిండ్రు సార్. పార్లమెంట్ ఎన్నికలు బయటికి రాలే, 2-3 సార్లు బయటికి కనిపించిండ్రు, మాట్లాడిండ్రు. ఈ 8-9 నెలలే కదా అధికారం ఇవ్వాలి, మన అవకాశం ఇవ్వాలి అధికార పార్టీకి అని అనుకున్నారు గట్టిగా. కొన్ని రోజులు నడవని చూస్తుండ్రు, నడవనిచ్చిండ్రు. కానీ ఇంకా సార్ వస్తారు, రావాలా. రాకపోతే బీఆర్ఎస్కు నష్టం జరుగుతుంది అనే చర్చ ఉంది. అది రెండో వాదన, నష్టమా లాభమా అనే తర్వాత చూద్దాం. కానీ రావాలా, వస్తాడు. ఏం చూసింది కేసీఆర్ డిఫరెన్స్? ముఖ్యమంత్రిగా ఉన్నారు 10 సంవత్సరాలు, మీరు ఒక 5 years పార్టీలో ఉండి చూసిండ్రు, నెక్స్ట్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఏం చూసింది కేసీఆర్ డిఫరెన్స్? మనిషిలో పట్టుదల పెరిగిందన్న, పట్టుదల పెరిగింది. ముమ్మాటికి మళ్ళీ తెలంగాణ నిలబెట్టుకోవాలా. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా కూడా సార్ ఒకరోజు ఆ టీవీ9 ఇంటర్వ్యూలో అన్నారు, సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని ఆయన యాంకర్ గారు అడిగినప్పుడు, ముఖ్యమంత్రి గారికి మీరు సలహా ఇవ్వాలనుకుంటున్నారంటే మంచిగా చేసుకోండి, గంభీరంగా నడుచుకోండి, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మీకు, తెలంగాణ యాజ్ అ ప్రయారిటీగా నడపండి అని చెప్పాడు. రేవంత్ నేను పేరు తీసిండ్రా ఎప్పుడన్నా మీ దగ్గర? లేదు. చాలా వీడియోలో కూడా పేరు తీయడం ఎందుకు?
నిత్యం కేసీఆర్ గారి వయసు, ఆయనకున్న మర్యాద, ఆయన గౌరవాన్ని అన్నీ కూడా మర్చిపోయి మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది తెలుసుకోవాలా. మీ గురించి అగౌరవంగా మాట్లాడు కాదు ఆయన ముందల, మీ గురించి మాట తీయడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ రావాలి మొన్న రీసెంట్గా కూడా మాట్లాడాడు. ఆయన ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు, ఆయనకు జీతం ఎందుకు, ఆయన బయటికే రంది, ఎందుకు రావాలని కోరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? ఎంపీగా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో పనిచేసారు. ఎన్నిసార్లు పోయారు కాన్స్టిట్యున్సీ? దాదాపు సంవత్సరం దాటిపోయింది ఎమ్మెల్యేగా ఆయన నెగ్గి. ఎన్నిసార్లు పోయారు కాన్స్టిట్యున్సీ? మళ్ళీ మీకెందుకు జీతాలు? అంటే మీరు ఫెయిల్ అయినట్ట ఎంపీగా అక్కడ, మీరు ఫెయిల్ అవుతున్నట్ట ఎమ్మెల్యేగా ఇక్కడ? సమయం, సందర్భం, అవసరం అన్నీ ఉంటాయి శివన్న. ఎందుకు వస్తలేరంటే ఎవరు చెప్పారు మీకు పని చేస్తలేడు కేసీఆర్ వెనకాల ప్రతిపక్ష నాయకుడు? కానీ అసెంబ్లీకి రావట్లేదు కదా. వస్తాడు అసెంబ్లీకి, బరాబర్ వస్తారు. మీ బాసు, మాజీ బాసు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో అసెంబ్లీని దాదాపు 2 సంవత్సరాలు బైకాట్ చేసిండు. అవును. మళ్ళీ మీరు అడగలేరు అప్పుడు? తప్పు కదా, శాసనసభ్యునిగా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు పోవాలి హౌస్, కానీ ఇప్పుడు అడగలేదు మీరు ఎందుకు? మీ ఏజ్కు కేసీఆర్ ఏజ్కు చాలా డిఫరెన్స్ చాలా అసలు మనం లెక్క కూడా పెట్టలేము. కానీ కేసీఆర్తో చాలా క్లోజ్గా ఉన్నారు మీరు. నేను ఒక వీడియో చూసిన, కేసీఆర్ కారు నడుపుతారు, మీరు కూర్చున్నారు ఆ కారులో. నేను ఆ రోజు అదృష్టానికి ఏమైందంటే, చాలా రోజులు సార్ కలవలేకపోతే ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా ఫామ్లో నడుపుతుండు సార్. ఓకే. రెగ్యులర్గా ఫామ్లో నడుపుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా సార్తో కారులో తిరుగుతున్న వాళ్ళు కూడా. ఆ రోజు నేను పోయినప్పుడు కొంతమంది బయటికి వెళ్ళి కొంతమంది వచ్చిన కాబట్టి ఫోటో దొరికింది అంతే. స్పెషల్గా మనకి ఏమి ఆ రోజు ట్రీట్మెంట్ ఏం లేదు. కేసీఆర్ రాజకీయం అయిపోయిందని కూడా అన్నారు. నేను బయటికి రాకుండా నేనే బంధించేసిన ఫామ్ హౌస్లో. చూడన్నా, ఇవన్నీ అహంకారం మాటలు, అవివేకంగా మాట్లాడడం ప్రజలు నచ్చాయన్న. ఇవన్నీ మీరు అనుకుంటారు నేను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా ఏముంది అనుకుంటారు, కానీ ఇవన్నీ మాటలు బయటకు వింటే బయట నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. కేసీఆర్ని మరిపియాలన్న ఒక ప్రయత్నంలో మీరు మర్చిపోయేటట్టున్నారు జనాలు మిమ్మల్ని. ఎప్పుడన్నా ఒక గీత గీయన్నా, ఆ గీతను మర్చిపోవాలంటే ఏం చేయాలన్నా మనం? ఇంకో పెద్ద గీత గీయాలి. దాని తృప్తి ఏమవుతుంది? కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణలో పెద్ద గీత, అది మర్చిపోవాలని చేయాలంటే నువ్వు ఏం చేయాలంటే ఇంకా పెద్ద గీత గీసే ఒక ప్రయత్నం చేయాలి. దాని తృప్తి అంటే ఏమవుతుంది? తృప్తి ఇంకా ఎక్కువ అవుతుంది, విశాలం అవుతుంది. అదే అవుతుంది. ఎంత తుడపాలని ప్రయత్నం చేస్తే కేసీఆర్ తెలంగాణ ప్రజల యొక్క హృదయాల్లో అంత పెరుగుతున్నాడు కేసీఆర్. కానీ 2 వర్షన్స్ ఉన్నాయి కార్తీక్ అన్న. ఒకటి, రేవంత్ రెడ్డితో పాటు కోమరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా పొద్దుగలిస్తే కేసీఆర్ పేరే, ఆయన బయటికి రాడు, కానీ వీళ్ళు మాత్రం కేసీఆర్ని టార్గెట్ చేసుకుంటారు. జనం ఏమో కేసీఆర్ రావాలంటారు. కేసీఆర్ ఆయన ఎట్లా, ఆయన రెస్పాన్స్ ఏంది అసలు దీనిపైన? వీళ్ళు తిట్టడము, వాళ్ళు రమ్మనడము. అంటే అధికారం పోయి ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది. నేను అప్పుడే కలవని ఏం, కానీ అమ్మ కూడా వచ్చిందారు. ఏమన్నా మళ్ళీ ఎవరు అడుగుతున్నారు, ఏమన్నా మళ్ళీ మీకేమనిపిస్తుంది, ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? పెద్ద మనిషి అడుగుతున్నాడు, సమాధానం ఇవ్వాల్సి వచ్చింది సార్. నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే నేను దూరంగా ఉంటున్నాను, ఎక్కడున్నాను, నేను ప్రభుత్వం పట్ల, రాష్ట్రం పట్ల శ్రద్ధతో పనిచేస్తలేను, నేను ఏదో ఎంజాయ్ జల్సాలు చేస్తున్నాను అనుకున్నారు చాలామంది. కాదు, నేను ఎంత కష్టపడ్డానో తెలంగాణ కోసం నాకు తెలుసు. రేవంత్ అంత కష్టపడలేడు, అంటే ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అంత కష్టపడలేడు. కాబట్టి ప్రభుత్వం పట్ల కాదు, తెలంగాణ పట్ల ప్రేమ ఉండాలి, అధికారం పట్ల కాదు, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. అప్పుడే మనం కష్టపడగలుగుతాం. నేను ఇంత కష్టపడ్డ తెలంగాణ గురించి నాకు తెలుసు. నా కష్టంలో సగం పడ్డా కూడా ఈ రాష్ట్రాన్ని మనం పెట్టిన గాడిలో ముందుకు పోగలుగుతుంది. ఇక్కడ నాకు అట్లా కనిపిస్తలేదని చెప్పారు ఈ ముఖ్యమంత్రి. నేను పడ్డ కష్టంలో సగం కూడా పడలేడని చెప్పారు. నిజంగా కనిపిస్తుంది కదా, క్లారిటీ కనిపిస్తుంది కదా. పరిపాలన ఎక్కడికి పోయింది? మార్కెట్లో ఎందుకు ఏ వ్యాపారం కూడా జరుగుతలేదు శివన్న? రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, అన్ని వ్యాపారాలు 25 to 30% డెఫిసిట్లో ఉన్నది. ఓకే, ఎందుకు చెప్పండి? ఒకటి మందైనా జరుగుతుందా? బెంగళూరు మార్కెట్ బాగానే ఉంది కదా, ఆంధ్ర మార్కెట్ పికప్ అయింది, పూణే, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, ఇవన్నీ మార్కెట్లు బాగానే ఉన్నాయి, వైబ్రెంట్గా ఉన్నాయి. మనదే ఎందుకు దెబ్బ పడుతుంది మార్కెట్? ఎందుకు చెప్పండి? పరిపాలన చేసే వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఒక ప్రథమ బాధ్యత మార్కెట్లో క్యాష్ ఇన్ఫ్యూజ్ చేయడం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓన్లీ సింగిల్ బిగ్గెస్ట్ స్కీమ్ ఏది? రైతు బంధు అనే ఒక స్కీమ్ వల్ల 75,000 కోట్లు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5.5 years క్యాష్ ఇన్ఫ్యూజ్ చేసిండు తెలంగాణ రాష్ట్రంలోకి. ఎవ్రీ ఇయర్ ఆన్ యావరేజ్ 15,000 to 20,000 crores కాంట్రాక్టర్స్, చిన్న పెద్ద అనే ఒక భేషజాలం లేకుండా, పర్సంటేజ్ల కోసం వెతుకులాడుకోకుండా 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్కి బిల్లింగ్ చేస్తుండే.
ఓకే. అప్పుడే క్యాష్ ఇన్ఫ్యూజ్ అవుతుంది కదా సిస్టంలోకి, అప్పుడే సిస్టంలోకి పైసలు వస్తాయి కదా. మూడు విధానాలు ఉంటాయి మా సిస్టంలోకి పైసలు రావాలంటే. ప్రభుత్వం ఇన్ఫ్యూజ్ చేయాలా, కాంట్రాక్టర్ బిల్లింగ్ జరగాల, బ్యాంకర్స్ డబ్బులు ఇవ్వాలి. ఈ 3 జరగలేవు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయింది అక్కడ? మీరు అడగాలి. మార్కెట్ నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకున్నారు. స్పష్టంగా శివన్న, ఇప్పుడు మీకు చెప్తున్నా, ఇవన్నీ మీకు బహుశా దాని ప్రభుత్వం నడిపే వాళ్ళ పెద్దలకి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. కానీ ఎందుకు వెల్ఫేర్ మెజర్స్ భారతదేశంలో ఎందుకు సోషలిస్ట్ కంట్రీగా మనకి ఇంకా కొనసాగాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెజర్. ఈ సంవత్సరంలో రైతు బంధు కథం పెట్టినామా? రుణమాఫీ అని మీరు రైతు చేతిలో పైసలు ఇవ్వకుండా బ్యాంకర్ చేతిలో పైసలు ఇచ్చేసిరా? స్కీమ్స్ అన్ని కుప్పకూలినాయా? వ్యాపారాలు కుప్పకూలినాయా? క్యాష్ రొటేషన్ ఆగిపోయిందా? ప్రభుత్వం నేను చెప్పిన 3 ఉంటాయి ఒక ముఖ్యమంత్రిని అంచనా వేయడానికి. ఏ మేరకు వెల్ఫేర్ చేయగలుగుతున్నాము, ఎంత మేరకు డెవలప్ చేసినాము, ఏ మేరకు పరిపాలన చేసినాము, ఈ 3 కూడా ఫెయిల్ అయిపోయారు. అందుకే నీకు కుప్పకూలింది మార్కెట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీజేపీకి సీట్లు వచ్చిన తర్వాత ఏమవుతుందో అని పరిస్థితి ఆందోళన ఉండే. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం నేను చెప్తున్నాను శివన్న, కేసీఆర్ అనే ఒక బాంబు ఏదైతే మా దగ్గర ఉన్నదో ఆయన ఒక్కడు చాలు. ఇప్పుడు అతిశయోక్తి అవుతుంది నేను చెప్తుంటే, ఏమన్నా ఆయన ఒక్కడెట్లా సరిపోతాడని. కానీ బాగా గుర్తుపెట్టుకో, కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఒక్కడే సరిపోతాడు. కేసీఆర్ అనేవాడు ఒక్కడు కనిపిస్తే నమ్మకంగా ఓట్లేస్తారు. ఏ మేనిఫెస్టో వద్దు, ఏ వాగ్దానం వద్దు, ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు గుర్తుపెట్టుకో, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ అంటాడు కనిపిస్తే చాలు, ఓట్లు కిలోలు తుప్పలుగా పడతాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ టార్గెట్గా బీజేపీ కూడా పావులు కదా. ఎందుకు? బీఆర్ఎస్ ప్లేస్లోకి రావాలి 100%. వాళ్ళకి పొలిటికల్ అజెండా ఉంది. ఏందది? బీఆర్ఎస్ పార్టీ ఖతం అయితే, లేదా బీఆర్ఎస్ పార్టీ సరెండర్ అయితే మనం కాంగ్రెస్ ఫినిష్ చేయొచ్చు ఈజీగా. దాని యొక్క పొలిటికల్ క్రీడలోనే రేవంత్ రెడ్డిని వాడుకుంటున్నది బీజేపీ. ఎట్లా వాడుకుంటున్నది? రేవంత్ రెడ్డి గారు చెప్పారు బీజేపీ పెద్దలకు, సార్ మన ఇద్దరం కలిసి పనిచేద్దాం కొన్ని రోజులు, మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ని ఫినిష్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, కేసీఆర్ అనేవాడు పొలిటికల్గా వీక్ అయితే లేదా ఇమేజ్ తగ్గితే నాకు ఎవరు లేడు తెలంగాణ రాష్ట్రంలో, నేను ఒక్కనే పర్సనాలిటీ అయితే అని ఆయన కోరిక. బీజేపీ వాళ్ళది ఏంది? బీఆర్ఎస్ఏ ఖతమైపోతే ఈ కాంగ్రెస్ పార్టీని పిసికేయడం పెద్ద ఇష్యూ కాదు, మనకు అలవాటే కదా అని బీజేపీ వాళ్ళ టార్గెట్. అందుకే ఇద్దరు కలిసి పనిచేస్తారు. దీంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. చాలా రాష్ట్రాల్లోకి ఇద్దరు కలిసి పనిచేస్తారు. కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో పనిచేసారు, మొన్నడో ఒడిశాలో పనిచేసారు, అస్సాంలో పనిచేసారు, ఇప్పుడు ఈడ పనిచేస్తారు. ఇదేం ఆశ్చర్యం లేదు. అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళు అట్లా కలిసి పనిచేస్తారు. ఏదో చిన్న పార్టీని కలుపుకొని బీఆర్ఎస్ థ్రెట్ కదా మరి. కొట్లాడుతున్నాం కదా, ఆమ్ ఆద్మీ పార్టీ కొట్లాడతలేదా ఢిల్లీలో? కొట్లాడుతుంది. సేమ్ అట్లనే మేము కూడా కొట్లాడుతున్నాం. తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంటుంది శివన్న. ఇక్కడ తెలంగాణ తత్వం, తెలంగాణ పౌరుషం, మన పార్టీ మనోడు అనే ఒక భావన వస్తుంది లాస్ట్కి. బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉందా? చాలా మంది మార్చాలని కోరిక అయితే నాకుంది, ఓపెన్గా చెప్తున్నా. మారుస్తారంటే అది సార్ నిర్ణయం, కేసీఆర్ గారి నిర్ణయం. నీకు కేసీఆర్ గారి ఆలోచన విధానం, ఆయనకున్న అనుభవంతో తీసుకున్న నిర్ణయాలు యొక్క సక్సెస్ రేటు, అంత సక్సెస్ఫుల్ పాలిటీషియన్ ఎందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందంటే ఆయన కొన్ని విషయాలు అర్థమైతే మనకు అర్థం కావంతే. నాకైతే మార్చాలని ఉంది, మారుస్తారని కోరుకుంటున్నా. మారుస్తారా లేదా అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఇక ఫైనల్ క్వశ్చన్ అన్న, కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా టీములుగా ఉన్నారు. అది నిజమేనా? కేసీఆర్ గారి ఇంట్లో గొడవ ఉండడం మాత్రం వాస్తవం, కానీ అది అధికారం కోసం కాదు. ఎట్లా మళ్ళీ తెలంగాణలో మన పార్టీ నిలబెట్టాలనే ఒక గొడవ మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఉన్నది. వాళ్ళు తను ఇంటర్నల్గా ఏం కాన్ఫ్లిక్ట్ లేదని వాళ్ళు దాంట్లో, ఇదంతా బయట అంతా. మీరు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి గమనించండి, హరీష్ అన్న రామన్న విషయంలో ఎంత గొలుపుగా ఉంటున్నారు, ఎంత యునైటెడ్గా కనిపించే ప్రయత్నం చేస్తారో మీరే చూస్తారు. అట్లాంటిది ఏం లేదు, కోరుకుంటున్నారు అట్లా. ఓకే, గొడవలు ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ పడాలని కోరుకుంటున్నారు, కానీ అదేం జరగదన్న, జరగదు. నేను జ్యోతిష్యం చెప్పను, నాకు పెద్దగా ఆ విషయం తెలియదు. మొదల్లో ఇంటర్వ్యూలు అడిగిన విషయంలోనే మీరు ఓ విషయం అడిగినారు, నీకు ఒక్కరికి ఎట్లా కనిపించింది ఆ రోజు రేవంత్ రెడ్డి. అవును, ఆ యొక్క పరిజ్ఞానంతోనే చెప్తున్నా, నాకు దేవుడిచ్చిన శక్తితోనే చెప్తున్నా. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ చేతికి కూడా దొరకదు. అయిపోయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత వస్తే ఎంత రావనేది సెకండరీ డెసిషన్ శివన్న. ఎందుకంటే అధికార పార్టీలకు అప్పుడప్పుడు ఫెచ్ ఉంటుంది. లోకల్ బాడీస్ మనకు తెలిసిందే ఇదంతా. దాని బేసిస్ మీద నీకు ఆడవడం సీటు 2 ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, లేదు మాకు ఎక్కువ రావచ్చు, కానీ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. కేసీఆర్ గారి వరకు ఓటు వచ్చే వరకు ఎవరు రేపు ముఖ్యమంత్రి కావాలి తెలంగాణలో అని ఎన్నిక వస్తే మాత్రం
కాంగ్రెస్ పార్టీ చేతికి కూడా దొరకదు, అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మాకు Thank you, టైం Shiva. ఇచ్చినందుకు. ఇది కార్తీక్ అన్న మనసులో మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.